జుబేదా, ఆ మిస్ అయిపోయిన పేపర్స్ నాకు కావాలి. బింబి, నాకు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆత్రం ఆగట్లేదు. అయితే త్వరగా తెప్పించు. ఎవరెక్కడ? వెళ్ళి ఎలాగైనా ఆ బుక్ దోలాడి తీసుకురండి. ఇదిగో బుక్ దొరికింది. అయితే త్వరగా చదువు. చదువుతున్నా. ఓపెన్ చేస్తే నాన్న, మనం చెప్పేది బాబు నమ్మట్లేదు. ఏం చేద్దాం? మనం ఆలోచిస్తూ కూర్చుంటే అనర్థం జరిగిపోతుంది. మీ అమ్మ కాపలా కుక్క మామూలోడు కాదు. మరేం చేద్దామంటారు? మీ అమ్మని చంపేద్దామా బల్లా? మద్యం మత్తులో మాట్లాడుతున్నారు నాన్న. మహారాజా, బాహుబలి ఎక్కడ? ఎందుకు? ఉంతల రాజ్యానికి టూర్కి వెళ్ళాలి. నా ఔటితనం చూసి నన్ను ఎక్కడా టూర్కి పంపలేదు. ఇప్పుడు నా కొడుకును కూడా పంపట్లేదు. మిమ్మల్ని పంపంది మీ అవిటితనాన్ని చూసి కాదు, నీ అవిటి బుద్ధిని చూసి. కట్టప్ప, నోరు అదుపులో పెట్టుకో. కన్న తల్లిని చంపాలనుకునే మీ దగ్గరనా? విన్నావా కట్టప్ప? ఒక్కనే కదా, వాసన పసిగట్ట. బల్లా, బావుని ఎలాగైనా కాపాడాలరా. వాడి భార్య దేవసేన ప్రెగ్నెంట్. వాడి కొడుకు వాడిలాగా తండ్రి లేని వాడు కాకూడదురా. నాన్న, నా తమ్ముడు నాన్న వాడు. వాడికి రాజ్యం ఇచ్చి నేను తోడుగా ఉంటాను. కాని దానికంటే ముందు వాడికి అమ్మ గురించి తెలియాలి. అందుకే పిలిపించు. మనవన్ని తీసుకుని రమ్మని చెప్పు. కోడలు పుట్టింటికెళ్ళింది. పుట్టింటికి కాదు డాడీ, యానిమేటర్ క్యారెక్టర్ డిజైన్ చేయలేదు ఇంకా. ఒక్కడే అన్నీ చేసుకోవాలి. టైం పడుతుంది. సర్లే, స్టోరీలోకి రా. తమ్ముడు వచ్చాడు నాన్న. ఓలోలేలే, ఓలమ్మా. అచ్చం మీ అయ్యేలాగే ఉన్నావురా. దా, ఉయ్యాలలో పడుకో. చెప్పండి పెద్ద డాడీ, ఎందుకు పిలిపించారు? బాహు, నువ్విలా మీ అమ్మ చేసిన ప్లాన్లో ఇరుక్కొని రాజ్యం వదిలి వెళ్ళడం నాకు నచ్చలేదురా. నువ్వొచ్చి రాజ్యం తీసుకో. భల్లా నీకు తోడుగా ఉంటాడు. నువ్వు నా కళ్ళ ముందు ఉండు బిడ్డ. అవును తమ్ముడు, మనం కలిసి ఉందాం. ప్లాన్ ఏంటి భల్లా? నువ్వు కట్టప్పతో వెళ్ళడం, దేవసేనని ఇష్టపడేలా చేయడం, నువ్వు ఇష్టపడిన ఆమెతో నాకు సంబంధం చూడ్డం, రాజ్యం కావాలా దేవసేన కావాలా అని నిన్ను రాజ్యం నుంచి వెళ్ళగొట్టడం అన్నీ అమ్మ కట్టప్ప కలిసి చేశారు బాహు. నీకు మా మాట మీద నమ్మకం లేకుంటే ఈరోజు నేను చంపడానికి ప్లాన్ చేశారు మీ అమ్మ ఆ కట్టప్ప. కట్టప్ప నిన్ను సైనికులు పొడవడానికి వస్తున్నారని చెప్పి పోటు పొడుస్తాడు. పొడిచాక మీ అమ్మ చెప్పింది అని అంటాడు. కావాలంటే వెళ్ళి మీ అమ్మనే అడుగు. ఇప్పుడే వస్తాను. ఏంటమ్మా, నువ్వే మీ కన్న వాళ్ళని చంపారని పగబట్టి ఇదంతా చేస్తున్నావంట. నిజం చెప్పమ్మా. బాహు, మా కన్న వాళ్ళని చంపేశారని పగ పెంచుకున్న మాట నిజమే. కాని దాన్ని ఆసరగా తీసుకుని ఆ కట్టబ్బే నాతో ఈ ఆటలన్నీ ఆడించాడు. ఆ కట్టప్ప చాలా పెద్ద ఆటగాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును బాహు, చిన్నప్పటి నుండి నిన్ను కంటికి కాటుకలాగా చూసుకున్నా. అలాంటిది నిన్ను ఎలా చంపుకోవాలని అనుకుంటా బాహు. ఆ కట్టప్ప నన్ను ఎంతగా హింసించి ఉంటే నేను ఒప్పుకుంటాను చెప్పు. ఆ కట్టప్ప గుండు పగలగొడతా. చంపే బాహు వాణ్ణి, ఈ ఒక్క కోరిక తీర్చు. చంపేస్తానమ్మా. ఆ కట్టప్ప నన్ను చంపడానికి వస్తాడుగా, అక్కడే వాణ్ణి చంపేస్తా. చంపాకే నా ముఖం నీకు చూపిస్తా. బాహు, నీతో ఒక విషయం చెప్పాలి. చెబ్దూలే మామ. అటు చూడు, ఆ తుప్పల చాటున ఉన్న వాళ్ళని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఇంత బతుకు బతికాను, ఏం ఉపయోగం? ఒక్కసారి కూడా తుప్పల చాటుకు వెళ్ళలేదు. అదెందుకులే గాని నీతో ఒక విషయం చెప్పాలి. అసలు నువ్వు పెళ్ళెందుకు చేసుకోలేదు మామ? అదో పెద్ద కథ. కట్టప్ప ఫ్లాష్ బ్యాక్ అని ఇంకో కొత్త ఎపిసోడ్ చేద్దాంలే కానీ నీకు ఒక విషయం చెప్పాలి బాహు. ఏంటి మామ, ఆపుకోట్లేవు? చెప్పు మామ, ఏంటి? నిన్ను చంపడానికి రాజమాత బల్లలదేవ ప్లాన్ చేశారు. ఇప్పుడు ఇక్కడికి సైనికులు రావచ్చు, నిన్ను చంపేయవచ్చు. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో బాహు. నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. ఈ డైలాగ్ చెప్పావు కాబట్టే పొడిచేయాలనిపిస్తుంది. ఏంటి మామ, నువ్వన్నట్టు సైనికులు నిజంగానే వస్తున్నారు. ఏది? ఎక్కడ బాహు? కనిపిస్తలేరు. చూడు చూడు, అటు చూడు నీ వెనకాల. ఎక్కడా? ఎక్కడ బాహు? తుప్పల చాట్లో ఉన్నది సైనికులే మామ. కాకుంటే వాళ్ళు నా కోసం వచ్చారు. ఆ, కత్తులే ఏంటి బాహు ఇది? పదునుగా నాకు అంత తెలిసిపోయింది మామ. వెన్నులో నువ్వు మా అమ్మని ఎంత టార్చర్ పెట్టావో. నిన్ను మోసం చేశారు బాహు. నీ అమ్మ వాళ్ళ కలిసి ఇదంతా చేస్తున్నారు. వాళ్ళని నమ్మకు. బలైపోయాడు. ఎవరు చెప్తున్నారో నాకు తెలుసులే మామ. జలదేవ, జాగ్రత్త. రాజ్యమా సిగ్గుపడు. చెప్ప
బాహు, కట్టప్పని కట్ చేసావా? చేశానమ్మా. ఇప్పుడు మీ నాన్నతో విడాకులు అయినంత సంతోషంగా ఉంది బాహు. ఏంటి ఇది ఇలా అంటుంది? మామ పోతూ పోతూ నువ్వు బల్ల కలిసి ఇదంతా చేస్తున్నారని చెప్పాడమ్మా. చూసావా వాడి బుద్ధి? ఇప్పుడైనా అర్థమైందా? వాడిది కుక్క బుద్ధి శివగామి. కానీ నీ గురించి ఏమన్నాడో తెలుసా? అయ్యగారు జాగ్రత్త అన్నాడు. ఏమైందమ్మా? వచ్చావా భల్లా? మన బాహు కట్టప్పని చంపేశాడు. ఇంకేంటమ్మా, మిగిలిన పని కూడా పూర్తి చేస్తే ఇక ఏ బాధ ఉండదు. ఇంకేం మిగిలిపోయిందమ్మా? రాజ్యం కోసం కట్టప్పని చంపేశావు కదా, ఇప్పుడు నిన్ను రాజుని చెయ్యాలి కదా. అవును, నా తమ్ముడి కొడుకు రాజు. రేయ్, మీ అయ్య రాజయ్యాడురా. రాజు. ఏంటి బావు, నాతో అబద్ధం చెప్పావా కట్టప్పని చంపేశానని? ఎక్కడమ్మా? నేను చంపేశాను కదా. మరి అతను ఎలా వస్తున్నాడు? కత్తులే పదునుగా వెన్నులో పొడవగా తరతరాలెన్నో పోటుల్లో బలైపోయాడు బాహుబలి. రాజ్యమా సిగ్గుపడు. ఇప్పుడు పని పూర్తయిందమ్మా. రేయ్ బల్లా, ఏంట్రా ఇది? నా తమ్ముడి కొడుకురా. నీ తమ్ముడురా. కాబట్టే నొప్పి లేకుండా చంపాను నాన్న. బాహుబలి రక్తం ఈ రాజ్యంలో ఉండకూడదు వల్ల. ఎవరక్కడ? ఎల్లి వాళ్ళని అంతం చెయ్యండి. ఏంటి జుబేదా, వీళ్ళ కథ ఇలా ఉంది. మనం చూసిన దానికి చదివిన దానికి అస్సలు సంబంధం లేదు. మనం ఎలాగో పువ్వు కోసం వెళ్ళాలి కదా, అప్పుడు అర్థమైతుందిలే. అయితే పద వెళ్దాం, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. కత్తులే పదునుగా వెన్నులో పొడవగా తరతరాల ఈ ఎన్ను పోటుల్లో బలైపోయాడు రాజ్యమా సిగ్గుపడు.